పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. దానవీర శూర కర్ణ నరసింహరాజు. సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికి వంగి తెచ్చినవయ్యా. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు, మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. నాయకులు అందరికీ నమస్కారాలు. ఇది 20వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం. ఇప్పుడు మరి కొన్ని చెక్కులు మిస్యూజ్ అవుతా ఉన్నాయి, మరి తప్పిపోతూ ఉన్నాయి. మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నేను వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది మీరు తీసుకెళ్ళి మీరు వేయకండి. అటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమైనా నువ్వు తీసుకుపోయారంటే సార్ నా పేరు కూడా శ్రీనివాస్ రెడ్డి, ఆయన పేరు కూడా శ్రీనివాస్ రెడ్డి, నాది ఇనిషియల్ కేనే ఆయనది ఇనిషియల్ కేనే, ఇట్లా కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని బ్యాంకులో వేసుకోండి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేదాన్ని మీరు దుర్వినియోగం చేస్తే అది పేపర్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పేదవాళ్లకు లబ్ధి చేకూరే విధంగా పేదగా వాళ్ళకు చేయుతని ఇవ్వాలి, ఏదో కొంత సీఎం సహాయం జరిగిందని ఇస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే వేరే వేరే పేర్లతోని కొంచెం తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేసుకోవడం అది మంచిది కాదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలా చేయకండి. మరి ప్రభుత్వం అన్ని విధాలు మీకు చేస్తూ ఉన్నది. గత దాదాపుగా డిసెంబర్ నెల 3వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల లోపల ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన ప్రకారంగా ఏది ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందో అన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం. ఒక ఉచిత బస్సే కాదు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఇస్తా ఉన్నాం. సంవత్సరాలుగా చేయలేనటువంటి ఇందిరమ్మ ఇళ్ల కళ, సొంతటి కళను నెరవేర్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మరి ప్రతి ఒక్కరు కూడా పాపం నా దగ్గరికి ఎన్నో దరఖాస్తులు తీసుకొని వచ్చినారు, సార్ మాకు ఇల్లు ఇవ్వాలని. మరి ఆ ఇళ్లను కూడా మేము ఈరోజు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా సకాలంలో పూర్తి చేసుకొని సంవత్సరం అవుతా ఉన్నది, వాటిని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరికైతే రాలేదు, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తాలి. వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? రేపో మాపో ఓపెన్ చేయడానికి సిద్ధంగా పెట్టినాం, అది కూడా అయిపోతుంది. కాబట్టి ఏ ఊర్లో ఇంకా మానకొండూరు, శంకరపట్నం అటువంటి గన్నేరువరం మండలాల్లో ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు, స్థలం కూడా సేకరించలేదు. మరి మనం వచ్చిన పేదోడి కళ, గుడిసెలు ఉండేటోడికి ఒక ఇల్లు ఉండాలి, ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో చేస్తాం. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా రైతులను ఆదుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు చెప్పగానే ఇట్లా అని, అప్పుడు ఇట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉంది? ఈరోజు మీ యొక్క ఎమ్మెల్యేను కలవడానికి నాకు రోజు 200-300 మంది నా క్యాంప్ ఆఫీస్కి వస్తున్నారు. అప్పుడు ఎక్కడ దొరుకుతున్నారు? ఎగురుళ్ళు, దురుకుళ్ళు, ఆడులు, పాడులు, డాన్సులు, చిందులు, విందులు, ఇదే కదా. మరి ఈరోజు ఉన్నది ఆ పరిస్థితి. చక్కగా ఎప్పుడు వచ్చినా ఏ సమస్య అయినా మీ ఎమ్మెల్యే మీ ముంగిట్లో ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచించి ఎవరైనా మా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ పెట్టి, ప్రజా భవన్ పెట్టి దాంట్లో 24 గంటలు కలుస్తాం, వారానికి వస్తే కలుస్తాం ముఖ్యమంత్రి. మరి ఆ ముఖ్యమంత్రి 10 ఏళ్లలో ఏ పేదోడిని కలవలే, ఎవరికి సమస్యలు తీర్చలే. కాబట్టి దయచేసి ఇవన్నీ కొంచెం మైండ్లో మీరు పెట్టుకోవాలి, మర్చిపోకండి. నేను ఇంట్లో చెప్పినా ఇట్లా పోగొట్టుకోకండి. వేరేవాడు వచ్చాడు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, వీళ్ళు ఏం చేస్తారు అంటారు. అరే విధవా, వీళ్ళు ఇల్లు ఇస్తా ఉన్నారు, రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, సన్న బియ్యం ఇచ్చిండ్రు, మీరేమి ఇచ్చిండ్రా 10 ఏళ్లలో ఇవి ఇచ్చినారా అని అడగండి, నిలదీయండి. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు
ఆశీర్వదించాలని దీనికి తోడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.